ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ and its videos for general purpose only and should not be considered as professional advice. The videos, images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ మనము శంషాబాద్ దగ్గర ఉన్నాము. రాయల్ డైరీ ఫామ్ లో ఈ రోజు లోడ్ వచ్చింది. నిన్న కూడా ఒక లోడ్ వచ్చిందంట. బ్రదర్ అడిగి అన్ని వివరాలు తెచ్చుకున్నాము. ఎన్ని గేదెలు వచ్చినాయి, ఏ బ్రీడ్ వచ్చినాయి, ఎన్ని లీటర్లు పాలు ఇచ్చే గేదెలు వచ్చినాయి. హాయ్ బ్రదర్, ఒకసారి డీటెయిల్స్ చెప్పండి అన్న. ఇది రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్ అన్న. ఇది వెంకయ్య నాయుడు గారు ఫామ్ హౌస్ పక్కన గల్లీలో ఉంటుంది శంషాబాద్లో. మీకు ఎవరికైనా రావాలనుకుంటే ఫోన్ చేయండి, మేము లొకేషన్ ఇస్తాం. ఈరోజు మన దగ్గర జాఫరాబాదీ ఇంకా ముర్రా అన్ని బర్రెలు ఉన్నాయి. ముర్రా అయితే పొద్దునే వచ్చింది, చూడండి పెద్ద సైజ్ గేదెలు చూడండి. ఎన్ని వచ్చినాయి బ్రదర్ లోడ్ లో? అన్న ఒక లోడ్ లో 12 వస్తాయి అన్న. ఇప్పుడు ఈ రోజు లోడ్లు ఎన్ని వచ్చాయి? ఈ లోడ్ లో కూడా 12 వచ్చినాయి అన్న. 12 వచ్చినాయి. ఇక్కడ ఉన్న అన్ని కొత్త బర్రెలు ఈ రోజు మొత్తం ఈ రోజు వచ్చినాయి. అవునన్న. ఎట్లా ధరలు ఎట్లున్నాయి బ్రదర్ ఈ లోడ్ లో? ధరలు అయితే కొంచెం ఎక్కువనే అన్న. ఎండాకాలం కదా, బర్రెలు కొంచెం తక్కువనే ఇంటున్నాయి, అందుకనే రేట్లు కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఇంకా మన దగ్గర హెవీ మిల్కర్స్ కూడా ఉన్నాయి. నార్మల్ ధరలు కావాలంటే అక్కడ కొంచెం షార్ట్ సైజ్ బర్రెలు కూడా ఉంటాయి, అది నార్మల్ ధరలు ఉంటాయి. ఎన్ని అయితే గేదెలు వచ్చినాయి బ్రదర్? అన్ని రెండు, ఒక సెకండ్, థర్డ్, ఇంకా ఫస్ట్ 3 అయితే ఫస్ట్ ఈతవి. ఫస్ట్ ఈత కూడా ఉందా? మూడు బర్రెలు అయితే ఫస్ట్ ఈతవి వచ్చినాయి. 3 గేదెలు ఏమో ఫస్ట్ ఈత ఉన్నాయి, మిగతా మొత్తము థర్డ్, సెకండ్ అండ్ థర్డ్. అవునన్నా. ఎన్ని లీటర్లు పాలు ఇచ్చేటి వచ్చినాయి బ్రదర్? అన్న అన్ని 6-7 ఉంటాయి అన్న. 6-7 ఉంటాయి. అన్ని 6-7 ఇస్తాయి, కానీ మనం 5 లీటర్ గ్యారంటీ ఇస్తున్నాం. ఓకే, తీసుకోపోయిన వాళ్ళకైతే 5 లీటర్లు ఖచ్చితంగా గ్యారంటీ ఉంది. ఇక్కడ 2-3 పూటలు మీరు ఉండి చూసుకోండి. రూమ్ లో ఉన్నాయి మన తాన, మంచిగా రూమ్ లో ఉండి మీరు ఒక 2-3 పూటలు పాలు చూసి మీరు ఎంత సాటిస్ఫాక్షన్ అయినాక తీసుకోపోవచ్చు, అట్లా ఏం లేదు. ఓకే, ఒక పాలు మరి మీరు చెప్పినన్ని కాకుండా ఒక 3 లీటర్లు, ఒకవేళ మేము చెప్పినట్టు అట్లా మరీ అంత తక్కువ ఇస్తే బర్రె మార్చేస్తాం అన్న. బర్రె మార్చేసి ఇస్తారు. చూడొచ్చు, ఎవరికైనా కానీ సరే వీళ్ళు గ్యారంటీ తోటి ఇస్తున్నారు గేదెలు అయితే. ఒకవేళ మీకు పాలు అనుకున్నట్టు పాలు గిన్నె రాకపోతే వీళ్ళు చెప్పిన పాలు అంటే 5 లీటర్స్ గ్యారంటీ ఇస్తారంట. ఎన్ని లీటర్ అయినా 6 లీటర్ అయినా 7 లీటర్ కెపాసిటీ, కానీ మినిమం అయితే 5 లీటర్కి అయితే గ్యారంటీ అనేసి చెప్తున్నారు. ఇది ఈ లోడ్లో వచ్చిన మొదటి గేదె, ఇది హెవీ సైజ్ ఉంది. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఇది ఎన్నో అయితే ఉంటుంది బ్రదర్? 2 అయితే ఉంటుంది, 3 అయితే ఉంటుంది? 2 అయితే ఉంటుందా? సెకండ్ లాక్టేషన్ బఫెల్ అనేసి చెప్తున్నారు. హెవీ సైజ్ బర్రె అన్న, అది హెవీ మిల్కర్. అది హెవీ మిల్కర్. ఈ రోజు లోడ్ లో వచ్చిన హెవీ మిల్కర్ ఇది, అంటే ఫస్ట్ గేదె హెవీ. రేటు కూడా మీతో అందరికి దూడలు కూడా ఉన్నాయి, చూడండి మీరు దూడలు కూడా. దాని దూడ ఎన్ని రోజులు దూడ ఉండొచ్చు బ్రదర్? అది అన్నది ఉండొచ్చు ఒక 10 days 12 days. 12 days అట్లా, అంటే దగ్గర ఒక 2 వారాలు అయ్యి ఉండొచ్చు అనేసి చెప్తున్నారు. దున్నపోతు దూడ ఉంది. రేట్ అన్ని ఈ రోజు వచ్చిన లోడ్లో మొత్తం 1,00,000 పైన బ్రదర్. రేట్ అయితే 130 పైన, 130 పైన, 130 పైన ఉంటుంది. నెక్స్ట్ ఇది రెండో గేదె. ఇది ఎన్నో అయితే గేదె ఉంటుంది బ్రదర్? అది 3వ ఈత అన్న. 3వ ఈత, థర్డ్ లాక్టేషన్. దూడ ఉందా దీనికి? దూడ ఉందన్న, అందరికి దూడలు ఉన్నాయి. ఓకే, దీనికి పెయ్యి ఉంది, పెయ్యి దూడ. నెక్స్ట్ ఇది కూడా హెవీ సైజ్ ఉంది గేదె. ఇది థర్డ్, ఈ రోజు వచ్చిన 3వ గేదె. ఇది అయితే నిన్న బండిలోనే రాత్రి బండిలో అయింది. ఇది చూద్దాం. ఇది ఎన్ని వచ్చు బ్రదర్ అందాజ అప్రాక్సిమేట్ గా పాలు? అన్న 6-7 ఖచ్చితంగా ఇస్తాను. హెవీ సైజ్ బర్రెలు అవి 7 ఇస్తాయి, కానీ మీరైతే 5 అయితే గ్యారంటీ ఉంటుంది. 6-7 ఇస్తుంది. ఇది 7 పైన ఇస్తుందా బ్రదర్? ఇది టాప్ గేదె. 9 లీటర్ మేము అక్కడ చూసి వచ్చినాం అన్న. ఇది 9 లీటర్లు ఇస్తుంది. 9 లీటర్ అక్కడ చూసి వచ్చినాం. ఓకే, ఇది వచ్చేసి హెవీ మిల్కర్ 9 ఇస్తుంది అంటే ఇది పాలు 9. దాని కూడా కొంచెం ఎక్కువ ఉంది. అదా? ఇది ఎన్ని వచ్చు బ్రదర్? అది కూడా 6-7. ఇది కూడా అంతే ఉంది. ఇది ఎన్ని అయితే ఉండదు? అది 2వ ఈత అన్న. 2వ ఈత. ఇది 2వ ఈత గేదె అనేసి చెప్తున్నారు. సెకండ్ లాక్టేషన్ బఫెలో. ఎన్ని ఉన్నాయి బ్రదర్ దీని దగ్గర పాలు? 6 ఉంటాయి దీని దగ్గర? ఉంటాయి అన్న. ఇది బ్రో? అది కూడా 3వ ఈత అన్న. ఇది 3వ ఈతనా? అన్ని మేము సొంతంగా పోయి చూసి తెస్తాం. అక్కడ మీరు ఎన్ని రోజులు చూసుకుంటారు పాలు? అక్కడ మేము 2 times చూసుకుంటారు. 2 times చూసుకుంటారు. 2 times చూసుకొని లోడ్ చేస్తారు. అక్కడ లోడ్ చేసిన ఒక 5 days వస్తాయి ఇక్కడికి. 6-7 days. ఇది అయితే తులసూరు పట్ట ఫస్ట్ టైమర్. ఇది ఫస్ట్ టైమరా? ఇది తొలిసూడి పడ్డ అనేసి చెప్తున్నారు. చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ కూడా. ఎన్ని ఉన్నాయి బ్రదర్ దీని దగ్గర పాలు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 6-6 ఉన్నాయి. 6-6 దానికి కాఫీ. ఇది ఈయన ఒక 1 week అవుతుంది బ్రదర్. ఇది
మామూలుగా అయితే మీరు తొలిసూడిలో పాలు ఇస్తేనే తీసుకొస్తారు ఎక్కువ పాలు. అవును, ఆ రింగ్ క్వాలిటీ చూడండి మీరు. బుర్ర కూడా రింగ్ తీసుకోవచ్చు. వచ్చిన వాళ్ళు ఇక్కడ పాలు ఇది కూడా తీసుకొచ్చి తొలిసూడి పాలు. చెప్తున్నారు. తొలిసూడి, ఇది కూడా తొలిసూడి పడ్డంట, ఫస్ట్ లాక్టేషన్. అన్ని కూడా 5 లీటర్స్ అబోనే అనేసి చెప్తున్నారు. ఇది 8, ఇది 9 కేజీ. ఇది మినీ బర్రె. ఓకే, ఇది ఒకటి మినీ జాతి గేదె వచ్చింది. మినీ జాతి గేదె. మినీ అంటే కొంచెం ఎక్కువ పాలు ఇస్తుంది, మంచి పాలు ఇస్తుంది. రేటు ఎట్లుంటుంది? ఇది ఎంత పడచ్చు బ్రదర్ రేటు? రేట్ ఎవరైనా వస్తే మనం చూసి మాట్లాడుకుందాం, అట్లా ఏం లేదు. ఎన్ని వచ్చేది పాలు మినీ? ఇది 7-8 ఇస్తుంది అన్న. 7 లీటర్. అన్ని పచ్చి బర్రెలు కదా అన్న, కొంచెం టైం పడుతుంది పీక్ టైం రానికి. పాల పీక్ టైం వస్తే మంచి పాలు వస్తాయి. ఎంత ఇప్పుడు ఒక తీసుకుపోయిన ఒక 10 రోజులు పడుతుంది. 10-12 రోజులు పడుతుంది. దాని తర్వాత సెట్ అవుతాయి అన్ని. 10 రోజుల తర్వాత సెట్ అవుతాయి. అంటే ఇప్పుడున్న దానికంటే ఒక 1 లీటర్ ఎక్కువ ఉంటుంది బ్రదర్ పాలు. 1 లీటర్ ఎక్కువ ఇస్తా. పీక్ టైమ్ లో 1-2 లీటర్స్ పూటకి పెరుగుతాయి అన్న. మంచి దానా పెడితే 2 లీటర్స్ పెరుగుతాయి, 1 లీటర్ అయితే ఖచ్చితంగా పెరుగుతాయి. ఈడి వరకు బ్రదర్ వచ్చింది, ఈడి వరకు ఇవి కూడానా? నిండు చూడు ఏం లేవు, అన్ని పాలు ఇచ్చాయి టోటల్ గా. అన్ని పాలు ఇచ్చాయి. ఇది ప్లస్ ఇది మొత్తం వచ్చాయి ఈ రోజు ఎల్లోలో. దీనికి ఆఫ్ ఇది. అన్ని దాని దగ్గర 5+ ఉన్నాయంట పాలు. 5 అయితే మీకు గ్యారంటీ ఇస్తారు బ్రదర్. ఇక్కడ ఫీడింగ్ ఏం పెడతారు బ్రదర్ మీరు? ఫీడింగ్ మేమైతే చున్ని, కంది చున్ని, పత్తి చెక్క అంతే. అంటే ఇప్పుడు ఎవరైనా సరే పాలు ప్రాపర్ ఒక గేదె ఇవ్వాలంటే ఎన్ని కేజీలు పెట్టాలి బ్రదర్? ఎన్నిసార్లు పెట్టాలా? దాని హెవీ సైజ్ మిల్కర్స్ ఉంటే ఒక 4.5-5 కేజీస్ పెట్టాల్సిందే రోజుకి. పూటకు 5 కేజీస్, 4 కేజీస్ నుంచి 5 కేజీస్, 5 కేజీస్ పెట్టాల్సింది. ఏంటంటే పెట్టాలా 5 కేజీస్? అదే 2 కిలోలు పత్తి చెక్క, 2 కిలోలు కంది చున్ని, ఒక 1/2 కేజీ గోధుమ పిండి వేసేస్తే చాలు. హెవీ మిల్కర్స్ ఉంటే 2.5 పెట్టుకోనండి అంటే, ఎందుకంటే హెవీ సైజ్ ఉంటాయి, పాలు కూడా ఎక్కువ ఇస్తాయి కదా. రోజుకు 2 టైమ్స్ పెట్టమంటారా మీరు? ఇంకా ఈ పచ్చి బర్రెలకి ఒకసారి కాల్షియం వాడాలి, ఒక 15 డేస్ మినరల్ మిక్చర్ వాడాలి. అవి అన్ని వాడితేనేమో మనకు పీక్ టైం వస్తుంది. ఎందుకంటే ఎనినాక మొత్తం ఎనర్జీ డౌన్ అవుతుంది, కాల్షియం డౌన్ అవుతుంది. అట్లా మనం మంచిగా సెట్ చేసుకుంటే, సప్లిమెంట్స్ తీసుకుంటా మంచిగా చూసుకుంటే మనకు పాలు అనేది పెరుగుతుంది. ఇప్పుడు ముర్రా, జాఫరాబాద్, బన్నీలో ఏవి ఎక్కువ పాలిస్తాయి బ్రదర్? అన్నిట్లో హెవీ మిల్కర్స్ కూడా ఉన్నాయి, అన్నిట్లో మీడియం సైజ్ గేదెలు కూడా ఉన్నాయి. మన బడ్జెట్ ని బట్టి ఉంటది అన్న. ఇప్పుడు జాఫరాబాద్ లో పీక్ ఇచ్చేటి ఉంటాయి, ముర్రాలో కూడా పీక్ ఇచ్చేటి ఉంటాయి. ముర్రాలో 10 లీటర్స్ ఇచ్చేవి కూడా ఉంటాయి, 8 లీటర్స్ ఇచ్చేవి కూడా ఉంటాయి, కానీ దాని కాస్ట్ వేరే ఉంటాయి. జాఫరాబాద్ లో కూడా హెవీ మిల్కర్స్ ఉంటాయి, పూటకు 12 లీటర్, 13 లీటర్, 11 లీటర్. అవి కూడా ఆల్రెడీ మీ ఛానల్లో పెట్టినాం కదా. అట్లా ఉంటాయి రేట్స్, బట్ అన్న బడ్జెట్ బట్టి ఉంటది అంతే. పూటకి 5 లీటర్ ఇచ్చే గేదె కూడా ఉంటాయి, పూటకి 10 లీటర్ ఇచ్చే గేదె కూడా ఉంటాయి. బడ్జెట్ ని చూసి మనం పెట్టుకోవాలి అంతే. అంటే రేటును బట్టి ఏ బ్రీడ్ అయినా కానీ సరే రేటును బట్టి గేదెలు అయితే ఉంటాయి. రేట్ అయితే ఎక్కువనే ఉంటాయి. మన బడ్జెట్ ఒకవేళ మీకు 2 లక్షల బర్రెలు కొనుక్కోవాలని ఉంటే మీకు పూటకి 10-12 లీటర్ పాలు ఇస్తుంది. మీరు అదే 1,20,000, 1,30,000 పెడతారంటే మళ్ళీ పూటకి 5-6 లీటర్ పాలు ఇచ్చే గేదెలు దొరుకుతాయి మీకు. ఇప్పుడు ఎవరైనా సరే PMEGP లోన్, ఇట్లా లోన్ వాళ్ళకి కూడా మీరు మన దగ్గర వస్తే మనం కొటేషన్ ఇస్తాం వాళ్ళకి. గేదెలు కూడా డైరెక్ట్ లోడ్ కావాలంటే లోడ్ ఇప్పిస్తాం. అంటే మన డైరీ ఫామ్ రిజిస్టర్డ్ కదా, మనం GST అవి అన్ని పే చేస్తాం కాబట్టి మనకు అది కొటేషన్ ఇచ్చి అవి ఉన్నాయి, రైట్స్ ఉన్నాయి. మనం కొటేషన్ ఇచ్చి మీరు అది తీసుకొని బ్యాంక్ లో సబ్మిట్ చేస్తే మీకు PMEGP లోన్ అది శాంక్షన్ అవుతుంది. ఎట్లా ఇప్పుడు వర్కర్ని ఇస్తారు మీరు? ఒకవేళ మీరు ఒక లోడ్ తీసుకుంటే, లేకుంటే ఒక 8 తీసుకున్నా మేము మీకు వర్కర్ ఇస్తాం. మళ్ళీ మా వర్కర్ పంపించేసి బర్రెలంతా పాలు చూపించేసి వస్తాం మీ దగ్గర వచ్చి. ఒకవేళ మీకు డైరెక్ట్ కావాలన్నా డైరెక్ట్ ఇప్పిస్తాం, లేదు మాకు డైరెక్ట్ బండి కావాలన్నా డైరెక్ట్ బండి కూడా పంపించేస్తాం మీ దగ్గరికి. ఒకవేళ మీతో పాటు హర్యానా వస్తాము, మాకు హర్యానా అట్లా కూడా తీసుకుపోతాం, అట్లా ఏం లేదు. కానీ హర్యానా పోయేటోళ్ళు అంటే 24 అంటే 2 లోడ్లు 3 లోడ్లు, 1 లోడ్ తీసుకుంటే మీకు ఒక ఉంటది. మీరు పోయి 2 బర్రెలు 3 బర్రెలు నేను అక్కడికి వెళ్ళి కొనుక్కుంటా అంటే అది వర్కౌట్ అవ్వదు. లోడు ఎందుకంటే బండి కిరాయనే 1,00,000 పైన పడుతుంది. మళ్ళీ దారిలో దానా కిరాయ, మెడిసిన్స్, మళ్ళీ వర్కర్లు,
చాలా ఇబ్బంది ఉంటది. ఇప్పుడు ఒక గేదె అక్కడ నుంచి ఇక్కడికి రానికి ఎంత ఎంత అంటే ఈ గేదె ఖర్చు వదిలివేసి పైన ఖర్చు ఎంత వస్తుంది బ్రదర్? అంటే లోడ్ దానికి పుట్టిదానాలు 17,000 to 18,000 ఒక్క బర్రెకి పడుతుంది అన్న. ఒక గేదెకి అంత వస్తుందా? అక్కడ వాళ్ళు కొనుగోలు కూడా అంతే పడుతుంది. హర్యానా నుంచి కొనుక్కొని కొంతమంది తెచ్చుకుంటుంటారు కదా, వాళ్ళకైనా ఒక మినిమం అయితే 15,000 పడుతుంది. అందరికీ అంతే అన్న, 17,000-18,000 ఖచ్చితంగా పడుతుంది ఒక్క బర్రె ఖర్చు. అందులో దానా, బండి కిరాయా, మళ్ళా ఇద్దరు మనుషులు వస్తారు, ఆ ఇద్దరు మనుషులు మళ్ళా మెడిసిన్స్, దారిలో కొన్నిసార్లు అది ఇల్లు అవుతాయి కదా, వీక్నెస్ అయిపోతాయి, కాల్షియం డౌన్ అవుతాయి, అవి అన్నా చూసుకుంటారు వాళ్ళు జాగ్రత్తగా. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు గేదెల రేట్ కొంచెం తగ్గుతాయి బ్రదర్ ఈ ఎండాకాలం తర్వాతనే అన్న. వానాకాలంలో జూలై పడుతుంది, జూలై లాస్ట్ జూలైలో. అప్పుడు ఇప్పటికి ఉన్న గేదెకి అప్పుడు ఉన్న గేదె ఒక 10,000 తగ్గుతుంది అన్న, ఈజీ తగ్గుతుంది. 10 బర్రెలు కూడా మంచి దొరుకుతాయి, ఎందుకంటే చాలా బర్రెలు ఉంటాయి కదా. అంటే ఇప్పుడు 130,000 140,000 మంచి గేదె దొరుకుతుంది, మంచి గేదెలు దొరుకుతాయి. ఇప్పుడు అదే గేదె 150,000 160,000 150,000 పెట్టాల్సిందే. ఇప్పుడు అక్కడ కూడా ఎట్లున్నాయి బ్రదర్? ఇప్పుడు హర్యానాలో ఎట్లున్నాయి ధరలు? అక్కడ అదే అన్న, హర్యానా అక్కడ హర్యానా దొరుకుతున్నాయి పచ్చి బర్రెలు చాలా తక్కువ ఉన్నాయి అన్న. చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు కానీ వినేటోళ్ళు బర్రెలు చాలా ఎండాకాలంలో చాలా తక్కువ బర్రెలు ఉంటాయి. ఎందుకంటే సైకిల్ చూడండి, ఈ వినడానికి 10 నెలలు అట్లా కావాలి. వాళ్ళు ఎప్పుడు క్రాస్ చేపిస్తారు? వానాకాలంలో లేకుంటే చలికాలంలో క్రాస్ చేస్తారు. మళ్ళీ ఎండాకాలంలో తక్కువ ఇంటాయి, మళ్ళీ వచ్చే కాలంలో ఎక్కువ ఇంటాయి. ఈ ఎండాకాలంలో ఏంటంటే ఈ గేదెలు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి పాలకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. బర్రె షార్ట్, మీకు సూడి బర్రెలు కావాలంటే 100 ఇప్పిస్తాం అని, పాలిచ్చే గేదెలే తక్కువ ఉంటాయి. ప్రెగ్నెంట్ బర్రెలు కావాలంటే మీకు 100 దొరుకుతాయి. హైదరాబాద్ లో కూడా ఎన్నో డైరీలు ఉన్నాయి కదా, అన్ని డైరీలలో పోయి మీరు చూసుకోండి, గావనే ఎక్కువ ఉంటాయి, ప్రెగ్నెంట్ బర్రెలు అయితే ఎక్కువ ఉంటాయి, ఇనేటివి తక్కువ ఉంటాయి. అందుకే అందరు ఈ కాలంలోనే ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ లోడ్ ఎప్పుడు వస్తున్నాయి బ్రదర్? వస్తూనే ఉంటాయి అన్న. మళ్ళీ ఇప్పుడు రేపు కాకుండా ఎల్లుండి ఒక వస్తుంది. ఏమొస్తుంది లోడ్? అదే ముర్రా ఈ రోజు ఒకటి వచ్చింది, నిన్న కాకుండా మొన్న ఒకటి వచ్చింది. అట్లా జాఫ్రా ఎప్పుడు వస్తుంది బ్రదర్? జాఫరాబాద్ ఒక 2 days టైం పడుతుంది. ఆల్రెడీ వచ్చింది, నిన్ననే వచ్చింది జాఫరీ బండి. కొన్ని మాక్సిమం మినిట్ ఉన్నాయి కదా, కొన్ని చాలా వరకు అమ్ముడు పోయినాయి, ఒక 4-5 ఉన్నాయి. కానీ ఇంకా ఏమో వస్తాయి, రేపు కాకుండా మళ్ళీ వస్తాయి. ఓకే, సో చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి 3 బ్రీడ్లు అమ్మకానికి ఉంటాయి. ముర్రా జాతి, జాఫరాబాద్, బన్నీ జాతి గేదెలు రెగ్యులర్ లోడ్లు వస్తుంటాయి. వారానికి ఒక 3 లోడ్లు అట్లాగా, నెలకు వచ్చేసి ఒక 12 లోడ్లు 10 లోడ్లు వస్తుంటాయి. ఇక్కడ ఎవరికైనా కావాలనుకుంటే వచ్చి చూసి చెక్ చేసుకుని అన్ని విధాలు మీకు నచ్చితేనే కొనుక్కోవచ్చు అనేసి రాయల్ డైరీ ఫార్మ్ బ్రదర్ వాళ్ళు చెప్తున్నారు. మీకు అప్పుడప్పుడు ఇక్కడ మినీ జాతి గేదెలు కూడా వస్తుంటాయి, పాడి గేదెలు అంటే లోల్లో ఒకటి అట్లా రేర్ వస్తుంటాయి మినీ గేదెలు. ఈ 3 బ్రీడ్లు అయితే మీకు రెగ్యులర్ గా ఉంటాయి. టాప్ బ్రీడ్స్ హర్యానా ముర్రా జాతి, బన్నీ, జాఫరాబాదీ గేదెలు. మినీ జాతి కొంచెం తక్కువ దొరుకుతాయి కానీ మంచి బర్రెలు ఉంటాయి, పాలు మంచి ఇస్తాయి మినీగా. ఎందుకంటే అవి ఒక 100 బర్రెల్లో ఒకటి వస్తుంది మినీ. అవును, ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.